17వ శతాబ్దంలో భారతదేశం మొఘల్ సామ్రాజ్యం ఆదిల్ షాహీ, కుతుబ్ షాహీ సుల్తానుల ఆదేశంలో అనేక కష్టాలను అనుభవించింది. ఆ కాలంలో ప్రజలు నిరంకుశ పాలన కింద అణచివేయబడ్డారు. భయాందోళన మధ్య మహారాష్ట్ర భూమిలో ఒక యోధుడు వాళ్లను ఎదిరించి మహారాష్ట్ర ప్రజలకు గుండెల్లో దేవుడుగా నిలిచాడు. ఆయనే మన ఛత్రపతి శివాజీ మహారాజ్. అంతటి యోధుడి యొక్క కుమారుడైన ఛత్రపతి సంభాజీ గురించి ఎంతమందికి తెలుసు? చరిత్ర పుటల్లో లిఖించబడని ఒక యోధుని వీర చరిత్ర. ఛత్రపతి శివాజీ గురించి మరాఠా భూమిలో కాకుండా బయట రాజ్యాల్లో కూడా తెలియని వారంటూ ఉండరు. మరి ఛత్రపతి సంభాజీ గురించి బయట రాష్ట్రాల్లో ఎంతమందికి తెలుసు? అసలు ఈ ఛత్రపతి సంభాజీ ఎవరు? ఎందుకు అతని చరిత్రను ఏ పుస్తకాల్లో కూడా రాయలేదు? చావా అంటే ఏంటి? సంభాజీ చావుకు కారణం ఎవరు? ఇవన్నీ విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. చరిత్రలో కనపడని కథను ఈరోజు చావా అనే సినిమాతో మన ముందుకి తీసుకొచ్చారు. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. అతనే ఛత్రపతి శివాజీ తనయుడు ఛత్రపతి సంభాజీ. ఎన్నో సంవత్సరాలు భారతదేశ సుల్తాన్ల, నిజాముల చేతుల్లోనే బానిసగా బ్రతికింది. వీళ్ళందరినీ ఎదిరించడానికి పుట్టిన మహావీరుడే ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ హిందూయిజాన్ని కాపాడుతూ మొఘల్స్ను ఎదిరించాడు. గొరిల్లా యుద్ధాలు చేసి మొఘల్స్ నుంచి హిందూ దేవాలయాలను ధ్వంసం చేయకుండా కాపాడాడు. తన 50 సంవత్సరాల జీవిత కాలాన్ని మొత్తం తన తల్లి మాట కోసం హిందూ సామ్రాజ్యాన్ని కాపాడడానికే ధారపోశాడు. ఔరంగజేబు ఎన్నిసార్లు ప్రయత్నించినా మరాఠా సామ్రాజ్యాన్ని ఆక్రమించలేకపోయాడు. అందుకు కారణం అక్కడ ఉన్నది ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ ఉన్నంతవరకు ఔరంగజేబు అడుగు మరాఠా సామ్రాజ్యం మీద పడకుండా ఆపాడు. ఆ తర్వాత ఏప్రిల్ 3, 1680 ఛత్రపతి శివాజీ అనారోగ్యంతో చనిపోయాడు. ఛత్రపతి శివాజీ మరణంతో ఢిల్లీలో సంబరాలు జరుపుకున్నారు. ఇప్పుడు ఆపడానికి ఎవరూ లేరు. అందరినీ ఇస్లాంలోకి మార్చి హిందూ మతాన్ని అంతం చేయొచ్చు అనుకున్నాడు ఔరంగజేబు. కాని అది జరగలేదు. తండ్రి ఆశయాన్ని నిలబెట్టడానికి అప్పుడు వచ్చాడు ఛత్రపతి సంభాజీ. ఛత్రపతి శివాజీ మరణించినప్పుడు సంభాజీ వయసు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. సంభాజీ 1681 నుంచి 1689 వరకు మొఘల్స్తో, పోర్చుగీస్, డచ్ మరియు బ్రిటిష్ వాళ్లతో యుద్ధం చేశాడు. కేవలం 20,000 సైన్యంతో 8 లక్షల మంది మొఘల్స్ను చాలాసార్లు ఓడించాడు సంభాజీ. సంభాజీ ఎంత గొప్ప వీరుడంటే 9 సంవత్సరాల్లో 120 యుద్ధాలు చేశాడు. దాంట్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. తండ్రి కాపాడుకుంటూ వచ్చిన హిందూ సామ్రాజ్యాన్ని, హిందూ సంస్కృతిని, హిందూ దేవాలయాల్ని అన్నింటినీ సంభాజీ రక్షించుకుంటూ వస్తున్నాడు. కాని ఔరంగజేబు ఈ సంస్కృతిని ఓర్వలేకపోయాడు. అసలు ఔరంగజేబు ఎవరు? అతని ఎజెండా ఏంటి అని తెలుసుకుందాం. షాజహాన్ తర్వాత అతని పెద్ద కొడుకైన దారాసికోకి రాజ్యం రావాల్సింది. ఔరంగజేబు రాజ్యం కోసం అతని 3 అన్నదమ్ములతో యుద్ధం చేశాడు. అతని తండ్రిని కుట్రపూర్వకంగా జైల్లో బంధించాడు. ఔరంగజేబు బలవంతంగా రాజ్యం చేతుల్లోకి తీసుకుని జిజియా ట్యాక్స్ ని అమలు చేశాడు. జిజియా ట్యాక్స్ అనేది కేవలం ముస్లిమేతర, అంటే ముస్లింస్ కాని వారి మీద అమలు చేస్తారు. వాళ్ళకి 2 ఆప్షన్స్ ఇస్తారు. ఒకటి, ఇస్లాంలోకి కన్వర్ట్ అవ్వడం, లేదా పన్ను ఎక్కువగా చెల్లించడం. ఔరంగజేబు ఎజెండా భారతదేశం మొత్తాన్ని ఇస్లాంలోకి మార్చడం. అందుకోసం ఎన్నో దేవాలయాల్ని ధ్వంసం చేశాడు. క్రూరత్వంతో లక్షల్లో హిందువుల్ని చంపాడు. పొగరు తలకెక్కిన ఔరంగజేబు ఉత్తర భారతదేశంలో ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసిన దక్షిణ భారతదేశంలో ఉన్న దేవాలయాల మీద మాత్రం అతని అడుగు పడలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పిడికెడు మట్టిని కూడా తీసుకెళ్లలేకపోయాడు. ఎందుకంటే ఇక్కడ హిందూ సామ్రాజ్యాన్ని కాపాడ్డానికి ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ ఉన్నాడు. కాని ఛత్రపతి సంభాజీని
తన వాళ్లే వెన్నుపోటు పొడిచారు. ఛత్రపతి సంభాజీ బావమరిదైన గానోజీ అతను అడిగిన పదవిని ఇవ్వలేదని ఔరంగజేబుతో చేతులు కలిపాడు. సంభాజీ రహస్యంగా ప్రయాణించే మార్గాన్ని మొఘళ్లకు తెలిపాడు. దాంతో మొఘళ్ళు సంభాజీని పట్టుకుని బంధించారు. సైనికులు సంభాజీని బంధించి ఔరంగజేబు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు ఔరంగజేబు అతన్ని, నేను పెట్టే 3 షరతులు నువ్వు ఒప్పుకుంటేనే నిన్ను వదిలేస్తాను అన్నాడు. అవి ఏంటంటే, మొదటిది, ఔరంగజేబు సంభాజీ కన్నా గొప్ప రాజు అని సంభాజీ ఒప్పుకోవాలి. రెండవది, మరాఠీ సామ్రాజ్యాన్ని మొత్తం మొఘళ్లకు అప్పగించాలి. ఇక మూడవది, సంభాజీ తన సనాతన ధర్మాన్ని వదిలి ఇస్లాంని స్వీకరించాలి. ఏ ఒక్క షరతుకు కూడా ఒప్పుకోలేదు. అతని కళ్లలో భయం కనిపించలేదు. అప్పుడు అతని ఎలాగైనా ఒప్పించడానికి చిత్రవద చేయడం మొదలుపెట్టారు. సంభాజీని ఒక ఒంటెకు కట్టి రాజ్యం మొత్తం తిప్పారు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రాళ్లతో కొట్టారు. అతని మీద మూత్రం పోశారు. అతని గోళ్లను పట్టుకారతో పీకేశారు. కళ్లలో భగభగా మండే మిరపకాయలు పెట్టారు. ఇనప రాడ్డును నిప్పుల్లో పెట్టి వేడి చేసి సంభాజీ కళ్లల్లో గుచ్చారు. ప్రతిరోజు చిత్రహింసలు పెడుతూ షరతులు ఒప్పుకుంటావా అని అడిగేవారు. ఎంత నరకయాతన చూపించినా, ఎన్ని రకాలుగా హింసించినా సంభాజీ ఆ షరతులకు ససేమిరా అని చెప్పాడు. ఒక్కొక్కటిగా అతని వేళ్ళని నరికేశారు. అతని చర్మాన్ని వలిచేశారు. 1 కాదు 2 కాదు, ఇలా 40 రోజులు ఎన్ని చిత్రహింసలు పెట్టినా చివరి శ్వాస వరకు సంభాజీ అతని ధర్మాన్ని విడిచిపెట్టనేలేదు. ఒప్పుకోను అని చెప్పినా అతని నాలుకను కూడా కోసి కుక్కలకేశారు. చివరికి ఔరంగజేబు సహనం నశించి అతని తల నరికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు. కొన్ని సోర్సెస్ ప్రకారం సంభాజీ వారిని ముక్కలు చేసి కుక్కలకు వేశారని, ఇంకొన్ని సోర్సెస్ ప్రకారం అతని శరీరాన్ని ముక్కలు చేసి నదిలో పడేశారని చెప్తారు. వాటిని నదిలో పడేసిన తర్వాత నది చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అతని శరీర భాగాల్ని కలిపి కొట్టి అతనికి హిందూ సాంప్రదాయ ప్రకారం అంత్యక్రియలు చేశారని ఉంది. ఇది ధర్మవీర్ ఛత్రపతి సంభాజీ వీరగాథ. ఇది చరిత్ర దాచిన నిజం.